హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి అయితే చేసేస్తున్నాను. సో మన వీడియోలోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ వరకు కరివేపాకు, 100 గ్రాముల ఎండుమిర్చిని తీసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత దీన్ని రోట్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా నూరుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. సో మీ టేస్ట్ తగ్గట్లుగా ఉప్పునైతే వేసుకోండి. తర్వాత ఒక పుల్లటి మామిడికాయని అయితే తీసుకొని ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నానండి. పీల్ తీసేసి నేను 100 గ్రామ్స్ ఎండుమిర్చికి 75 గ్రామ్స్ వరకు ఉండే మామిడికాయని అయితే తీసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మామిడికాయని ఎక్కువ తీసుకోండి. కారం కావాలనుకునే వాళ్ళు ఎండుమిర్చిని కొంచెం ఎక్కువ తీసుకోండి. సో నాకైతే కారం ఎక్కువ కావాలి, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసి తాలింపుని ఎర్రగా వేయించుకోవాలి. సో ఇలా వేగిన తర్వాత మనం ఇందాక నూరు పక్కన పెట్టుకున్నటువంటి ఈ పచ్చళ్ళలోని ఈ తాలింపుని వేసుకొని కలుపుకోవటం అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే ఇంకా తినాలనిపిస్తుందండి. సో ఇది మీరు ట్రై చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలపండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.